అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక టాపిక్ ముందుకు రావడం అయితే జరిగింది. సో ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ ఏంటంటే ఏపీ రైస్ కార్డ్. సో చాలామంది నన్ను అడిగారు, సార్ రేషన్ కార్డ్ డౌన్లోడ్ ప్రాసెస్ ఏమైనా ఉందా అని. సో ఎగ్జాక్ట్గా మనం ఈ టెంప్లెట్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోలేము కానీ రేషన్ కార్డుకి ఎలిజిబిలిటీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన వెరిఫైడ్ డేటా అనేది రేషన్ కార్డు మనకి ఆ రైస్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనే విషయం మీకు చూపిస్తాను. సో బేసిక్గా మనం ఏం చేస్తాం, ఏపీ రైస్ కార్డ్ డౌన్లోడ్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అసలు డౌన్లోడ్ అంటే కార్డ్ టెంప్లెట్ మనకి ఒక్క విఆర్ఓ లాగిన్లో మాత్రమే ఉంటుందండి మన రైస్ కార్డ్. ఓకే, సో దీంట్లో చాలా రకాలు చెప్తారు. ఇవన్నిటి గురించి నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. ఇవన్నీ చాలా వెబ్సైట్స్ ఉంటాయి, పిచ్చి వెబ్సైట్స్. సో జనరల్గా అందరూ యూజ్ చేసే విధానం ఇది. సో ఇదంతా తలకాయ నొప్పితో పని అండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో ఇచ్చాడు, ఇవ్వండి ఇలా ఇచ్చేస్తే ఈ లింక్ యూజ్ చేస్తే ఏదో అయిపోద్దని చెప్పేసి ఈ అబ్బాయి ఎవరో ఏదో చేశాడు ఇక్కడ. ఓకే, సో ఇదంతా కాదు. సో మనం ఏం చేద్దామంటే ఈపీడిఎస్. ఓకే, ఈపీడిఎస్ అంటే మన యొక్క సివిల్ సప్లైకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అండి. ఓకే, ఈ యొక్క వెబ్సైట్లో మనము ఇక్కడ చూసినట్లయితే పబ్లిక్ రిపోర్ట్ అనే ఆప్షన్లోకి అంటే ఇక్కడ దీన్ని ఏ విషయంగా నేను తెలుసుకుంటున్నానంటే ముందు మన రైస్ కార్డ్ నెంబర్ తెలియాలి. సో బేసికల్లీ ఎవరికీ తెలియదండి, ఎవరికి గుర్తుండదు. ఓకే, సో ఎగ్జాక్ట్గా మనకి ఈ యొక్క రైస్ కార్డ్ డౌన్లోడ్ చేసే విధానం నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన యొక్క రైస్ కార్డ్ నెంబర్ తెలుసుకోవాలంటే పబ్లిక్ రిపోర్ట్స్లోకి వచ్చి కీ రిజిస్టర్ అనేది క్లిక్ చేయాలి. సో ఇక్కడ కరెంట్ లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో అదే ఉంచేద్దాం. ఇక్కడ మన యొక్క డిస్ట్రిక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అదేవిధంగా మన యొక్క మండలం మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత ఇక్కడ మీ ఎఫ్ఈ షాప్ నంబర్. సో బిఫోర్ దాట్ మనం మన యొక్క ఏవైతే చౌక డిపోలో ఇచ్చేటువంటి ఏదైతే వాళ్ళ యొక్క ప్రతి ఒక్క చౌక డిపోకి ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ అనేది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. సో బేసిక్గా మీరు చివరి నెంబర్లో 1, 2, 3, 22, 21, 33 ఇలా ఉన్నాయి కదా. సో ఇలాంటి నెంబర్లు మీరు తెలుసుకోవాలి. సో ఇది మీరు మీ యొక్క ఊర్లో ఉన్నటువంటి ఆ డిపో దగ్గరికి వెళ్తే అక్కడ ఏదో ఒక బ్యానరో నోటీస్ బోర్డు ఉంటుంది, దాంట్లో ఉంటుంది. సో మొత్తం ఉంటుంది, లేదా 22 అని ఉంటుంది. ఓకే, సో ఇదంతా కామన్ ఉంటుంది అనమాట స్టార్టింగ్. సో నేను 22 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే ఆ పర్టికులర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట, అంటే ఆ ఒక షాప్కి. సో దీంట్లో చాలా రకాలు ఉంటారండి. సో దీంట్లో మనకి ఒక రైస్ కార్డ్ కావాలంటే కంట్రోల్ F పట్టుకుని ఒకళ్ళ పేరు కూడా ఇదిగోండి చూడండి. సో 2 పేర్లు ఉన్నాయంట. ఇదిగోండి ఇక్కడ సూర్యావతి అని ఇక్కడ ఏవేవో ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే నాకు కావాల్సినది ఓకే ఈ రైస్ కార్డ్ తీసుకుంటాను. సో ఇక్కడ ఆ రైస్ కార్డ్ ప్రతి ఒక్కరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రైస్ కార్డ్ డౌన్లోడ్ చేయాలంటే మనకి అఫీషియల్గా ఉన్నటువంటి వెబ్సైట్ వచ్చేసి డిజిలాకర్. దీని గురించి మళ్ళీ స్పెషల్గా చెప్పారేంటి సార్ అని మీరు నన్ను అడగవచ్చు. ఎస్, దీంట్లో మనకి మన రైస్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. సో మీ అందరికీ తెలుసు డిజిలాకర్లో ఉండే సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్. అర్థమైందా? డిజిలాకర్లో ఉండే సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్. అలాంటప్పుడు డిజిలాకర్లోనే మనం మన యొక్క సర్టిఫికేట్ పొందుదాం, మన యొక్క రైస్ కార్డుకి సంబంధించిన సర్టిఫికేట్. ఓకే, సో ఇక్కడ న్యూగా లాగిన్ అయ్యే వాళ్ళకి ఒక్కొక్కసారి ఓటీపీ అడుగుతుంది, ఒక్కొక్కసారి ఏంటంటే ఓటీపీ లేకుండా మనకి కేవైసీ జరిగి మన యొక్క డాష్ బోర్డ్ అయితే మనకు చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటో మరి ఇది చాలా లాగింగ్గా ఓపెన్ అవుతుంది. ఈ లాగిన్ అవ్వగానే దీంట్లో మనం మన యొక్క రైస్ కార్డ్, దీంట్లో ఇక చాలా రకాలు ఉన్నాయండి. సో ఎస్పెషల్లీ దీని నిమిత్తం మనం కొన్ని వీడియోస్ చేద్దాం కంటిన్యూస్గా. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా నేను చూపిస్తాను. ఓకేనా? సో ఇలాంటివి చాలా ఉన్నాయండి, చాలా వరకు అప్డేట్ అయింది ఈ డిజిలాకర్. మళ్ళీ వాట్సాప్లో హాయ్ అని మనం మెసేజ్ చేసినా సరే ఈ డిజిలాకర్ని యాక్సెస్ చేయొచ్చు మనం. బట్ ప్రస్తుతం అది డిజిలాకర్ ఏదో ఇష్యూ ఉంది. సో ఆ ఇష్యూ మూలంగా అది సరిగ్గా వర్క్ అవ్వట్లేదని చెప్పేసి విన్నాను నేను. సో ఎనీహౌ ఇదిగోండి మనకి ఒకటి ఓపెన్ అయిపోయింది. సో దీంట్లో మనం ఈ డిజిలాకర్ డాష్ బోర్డ్, there is an issue again and again, wait. సో రిఫ్రెష్, ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేసుకుందాం. there is an issue అండి. నేను మళ్ళీ ఒకసారి లాగిన్ అవుతా చూడండి. లాగిన్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వెంటనే మన స్టేట్ని సెలెక్ట్ చేసేసుకోవాలండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అన్న సెలెక్ట్ చేశాను. ఈ ఆంధ్రప్రదేశ్లో మనం ఇదిగోండి ఇక్కడ చూడండి సెర్చ్ బార్లో రైస్ కార్డ్ అని అంతే, ఇంకేం వద్దు, రేషన్ కార్డ్. ఈ రేషన్ కార్డ్ క్లిక్ చేసి ఇది కూడా మన డీటెయిల్స్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలండి. ఆ యొక్క
ఎవరైతే ఆధార్ నెంబర్తో రిజిస్టర్ అయి ఉంటుందో డిజిలాకర్, వాళ్ళ ఆధార్ నెంబరు ఆ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఆధార్ నెంబరు కూడా సింక్ అవ్వాలి. ఇక్కడ మనం మన యొక్క రైస్ కార్డ్ నెంబర్ మనం చేయాలి. ఇక్కడ ఆల్రెడీ నేను మీకు రైస్ కార్డ్ ఇక్కడ కాపీ చేశాను. ఈ రైస్ కార్డ్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేద్దామండి. పేస్ట్ చేసి గెట్ డాక్యుమెంట్ అని క్లిక్ చేసేది. ఇది కూడా చూడండి, యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్, ప్లీజ్ వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇష్యూవర్. ఇది ఏమైందంటే సివిల్ సప్లైస్ కనెక్ట్ అయిపోతుంది. ఎస్, ఇదిగోండి మన రేషన్ కార్డ్ దొరికేసిందండి. జస్ట్ ఇదిగోండి డౌన్లోడ్ అనే సింబల్ క్లిక్ చేసినట్లయితే పీడిఎఫ్గా కావాలా, జాక్సన్ ఫైల్ కావాలా, ఎక్స్ఎంఎల్ ఫైల్, ఇవన్నీ ఏంటంటే డెవలపర్స్ యూజ్ చేస్తారు. జేసన్ ఫైల్ అనేది కానీ, ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది కానీ. ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది పోర్టబుల్ పర్పస్. సో పీడిఎఫ్ కూడా పోర్టబుల్గా సార్ అనవచ్చు. సో పీడిఎఫ్ అనేది మనకి ఫంక్షనల్గా మనకి చక్కగా విజిబిలిటీ బాగుంటానికి ఇది ఉపయోగపడుతుంది. సో పీడిఎఫ్ అని నేను క్లిక్ చేయగానే నాకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది నాకు తెలిసినంతవరకు. ఎస్ డౌన్లోడ్ అయిందండి. సో ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. అసలు ఇది కూడా చూసారా, వెరిఫైడ్ డేటా. నాకు ఏదో ఇష్యూ ఉందండి, ఇది లేదు అనుకుంటే ఇలా ఓపెన్ అవ్వదు. నేను మళ్ళీ మీకు చూపిస్తాను, ఒక్క సెకండ్. ఒకసారి డౌన్లోడ్ ఫైల్స్ చూద్దాం. ఈ విధంగా మనకి డౌన్లోడ్ అవుతుందండి. సో నాదే ఏదో సిస్టమ్ ప్రాబ్లం. సో ప్రతి ఒక్కరు ఈ విధంగా చూసుకోవచ్చు. నేను చూపించిన ఏదైతే ఈ పీడిఎఫ్ ఉందో, ఓకే. సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. లేదు అనుకుంటే ఇక్కడే క్లిక్ చేసి రిఫ్రెష్ ఆప్షన్ ఏం లేదు. ఎస్, ఇక్కడ మనం క్లిక్ చేసినా కూడా మనకి మన కార్డ్ యొక్క ఇది కనిపిస్తుంది. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రింట్ ఇచ్చుకోవచ్చు. సో అందరికీ కూడా అర్థమైంది అనుకుంటే ఈ విధంగా మీ యొక్క ఫ్యామిలీ రేషన్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సర్వీస్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా, ఏదైనా విషయం తెలుసుకోవాలన్నా మీరు అందరూ మన యొక్క ఛానల్లో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని గురించి ఏదైనా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎనీహౌ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే.